7 తాగడం వల్ల 8 నెలలు 7 నెలల గర్భంతో ఉన్నటువంటి శిశువులు కూడా గర్భంలోనే మరణించేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో దేశంలో విచ్చలవిడిగా శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ పంపిణీకి తయారీకి విస్తృతంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బాధ్యతగా వ్యవహరించవలసినటువంటి సినిమా యాక్టర్లు కానీ అదేవిధంగా క్రీడాకారులు కానీ ఈ యాడ్ల కోసం వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకొని మీరందరూ కూడా కూల్ డ్రింక్స్ థమ్స్అప్ పెప్సీ కోకోకోలా తాగండి, ఆరోగ్యంగా ఉండండి, శిఖరాలకు చేయాలండి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పండ్ల పరిశ్రమలు అదేవిధంగా రైతులు వ్యవసాయ ఆధారిత పంటల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. పరిశ్రమలకు బయట పరిశ్రమలకి కార్పొరేట్ సంస్థలకి కోకోకోలా లాంటి సంస్థలకి ఇచ్చేటటువంటి రాయితీలు వ్యవసాయ ఆధారిత పంటలు తయారు చేసేటువంటి జ్యూస్ ఫ్యాక్టరీలకి మ్యాంగో జ్యూస్ కానీ యువతలో ఉన్నటువంటి జ్యూస్ ఫ్యాక్టరీలకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా క్రిమి సంహారక మందులు మోతాదుకు మించి ఈ కూల్ డ్రింక్స్ లో ఉన్నాయని చెప్పేసి ఒక ప్రభుత్వ లెక్కలు చెప్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి కూడా మేము ఈరోజు ఏఐవైఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనేటువంటి బాధ్యత ఉంటే గనక తక్షణమే ఆలోచన చేసి చర్యలు తీసుకొని రాష్ట్రంలో శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ నిలువరించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి పద్ధతుల్లో పండ్ల రసాలని వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్ని మజ్జిగని లస్సీని లాంటి పదార్థాలని ప్రమోట్ చేయడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే సినీ పరిశ్రమలు హీరోయిన్స్ ఏంటంటే యాడ్స్ కోసం వస్తున్నారు, వారికి లాక్స్ లో పేమెంట్ అనేది చేస్తున్నారు. కానీ ఏదైతే మనకి హెల్దీ అయిందో దానికోసం వాళ్ళు పబ్లిసిటీ అయితే చేయట్లేదు. ఏదైతే మన హెల్త్ డ్యామేజ్ ఇస్తుందో దాన్ని వాళ్ళు డిస్ప్లే చేసి మరి పబ్లిసిటీ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం చూసుకుంటే యూత్ అయినా కానీ ఎవరైనా కానీ మెయిన్ మనం మన బాడీకి ఏదైతే యూస్ఫుల్ గా ఉంటుందో ఏదైతే బెనిఫిట్ ఇస్తుందో దాన్ని పబ్లిసిటీ చేయాలని మేము ఈ రోజు వినూతనంగా నిరసన చేయడం జరిగిందండి. డ్రింక్స్ తాగడం వల్ల ఏంటంటే వాళ్ళకి కాసేపు రిలీఫ్ అనేది వస్తుంది, కానీ ఇది హెల్త్ అనేది ఎవరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాబట్టి మా బాధ ఏంటంటే దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి దీన్ని ప్రొలాంగ్ చేయాలని చెప్పి మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టామండి. ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని మరి హెల్తీగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్దీనెస్ గురించి మరి దాన్ని ప్రొలాంగ్ చేయాలని మేము ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధనం సంపాదించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారో తప్ప ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం తెకశుద్ధి లేదని చెప్పేసి మన అందరికీ అర్థమవుతుంది. కూల్ డ్రింకుల్లో పురుగుల మందు కలుస్తున్నాయని చెప్పేసి పెద్ద మెడికల్ అసోసియేషన్ మనం ప్రకటన చేస్తున్నప్పుడు కూడా థమ్స్అప్లో 7.5, మెరుండాలో 20% పురుగుల మందు కలుస్తున్నాయి, మజాలో 90.5% పురుగుల మందు కలుస్తాయని చెప్పి ఇలా పురుగుల మందులు కలుస్తాయని తెలియజేస్తున్నప్పుడు కూడా వాటిని ఎక్కడ కూడా నిలుపుదల చేయకుండా ఈ రోజున ప్రకటనలు చేస్తూ వాళ్ళకి భారతదేశం అంతా కూడా అమ్ముకునేంత స్వేచ్ఛనిస్తూ వాళ్ళకి సబ్సిడీలు ఇస్తూ వాళ్ళకి నీళ్లు అందిస్తూ ఈ రకంగా చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాల్సిన ప్రజల్ని అనారోగ్య పాలు చేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వం ఈ రకంగా చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఈ సరైన పద్ధతి కాదని చెప్తున్నాం. కంపెనీలన్నీ కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఎవరిని ఎలా పోయినా వాళ్ళకి సంబంధం లేదు, యాడ్స్ ఇస్తూ ఉంటారన్నమాట. డబ్బులు ఇస్తుంటే ఇవి సినీ ప్రముఖులు క్రికెట్ ప్రముఖులు వీళ్ళందరూ కూడా ఈ తాగితే స్ట్రాంగ్గా ఉంటారు. వాస్తవానికి పురుగుల ముందు తాగితే స్ట్రాంగ్గా ఉంటారా మాకేం అర్థం కావట్లా. ఆ అవయవాలన్నీ పాడైపోతున్నాయని చెప్పేసి ఒక పక్క తెలుస్తున్నాయి. నిరంతరం క్యాన్సర్ వ్యాధితో ఎలా క్యాన్సర్ వస్తుంది ఎవరికి తెలియట్లేదు. ఈ కూల్ డ్రింకుల వల్ల క్యాన్సర్ వస్తుందని కూడా అందరికీ తెలిసిన విషయమే అనమాట. ఇది బయటకు రానివ్వకుండా పొక్కనివ్వకుండా చేస్తున్నారన్నమాట. పురుగుల్ని చంపే మందుల్ని మా అందరితో తాగిచ్చి ఈ రోజున ప్రాణహాని చేస్తారని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ కోరుతున్నాం. అలా వద్దండి, అవి ఆపండి. ఇలాంటి ఫ్రూట్స్ మీద మీరు ప్రకటనలు చేయించండి, ఈ ఫ్రూట్స్ తినేట్టుగా చేయండి. ఈ ఫ్రూట్స్ని ఇది కూడా కల్తీ చేస్తున్నారు, ఇలాంటివి కూడా కల్తీ కాకుండా ఫ్రూట్స్ని నాణ్యమైన ఫ్రూట్స్ని స్వచ్ఛమైన ఫ్రూట్స్ని ప్రజలందరికీ అందించేట్లుగా మీరందరూ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినీ ప్రముఖులు లేకపోతే క్రికెట్ ఆటగాళ్ళు లేకపోతే ఎవరైతే ఉన్నారో అంబాసిడర్లుగా ఉండి దీన్ని ప్రకటన చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పేసి మీడియా రూపంలో అందరినీ కూడా కోరడం జరుగుతుంది. రైట్. ఎండ వేడిమి తాళలేక పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా కూల్ డ్రింక్స్ కి శీతల పానీయాలకి మక్కువ చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ శీతల పానీయాల బాటిల్స్ అన్నిటినీ కూడా నివారించేందుకు ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవన్నీ కూడా నేలపాలు చేయడం కూడా జరిగింది ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో. అండ్ అలాగే ప్రతి పండు హెల్త్ కి ఎంత మంచిది, దాన్ని ఉపయోగించడం వల్ల ఆరోగ్యాన్ని ఎంత మెరుగుపరుచుకోగలం అనే విధంగా కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ మనం చూడొచ్చు రకరకాల ఫ్రూట్స్ ని చేతిలో పట్టుకుని వినూత్నంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అండ్ అలాగే ప్రభుత్వం దీన్ని గుర్తించి ప్రజలకి ఈ పళ్ళ రసాలు పళ్ళను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా తెలియజేసే విధంగా కొన్ని ప్రకటనలు విడుదల చేయాలని కూడా ఏఐవైఎఫ్ తరపున వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వినయ్తో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.